రుద్రరుద్రదయా సింధో రుద్రాక్షాలంకృత ప్రియా భద్రమూర్తి ప్రభో స్వామిన్ పాహిమాం పరమేశ్వర. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో ప్రభాకరుని యొక్క రాకకు పూర్వమే శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని, శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకరుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్రల గురించి మనం చెప్పుకుంటూ, రామేశ్వర క్షేత్రాన్ని గురించి చెప్పుకుంటూ, ఆ రామాయణంలోని కొన్ని విశేషాలను, రాముడు పుల్లముని ఆశ్రమానికి చేరుకున్నాడని కూడా చెప్పుకున్నాం. నేటికి కూడా అక్కడ దర్భశయనమని, ఎక్కడైతే ఆయన కుశములు చక్కగా పరుచుకొని ఆయన శయనించినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ దర్భశయనం నేటికి కూడా మనం దర్శించవచ్చు అన్న లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం. అక్కడ ఉండి రాముడు ఆలోచిస్తూ ఉన్నట్ట రాముడి కష్టాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఇంత అద్భుతమైనటువంటి ఈ మహోదధి సముద్రాన్ని ఎలా దాటి వెళ్ళాలి, ఎలా నేను సీతను సాధించాలి, నేను నా సీతను చేరుకోగలుగుతానా లేదా, నా సీత నన్ను చేరుకోగలుగుతుందా లేదా, నా సీతను తీసుకొని నేను మళ్ళీ నా అయోధ్యకు నేను వెళ్ళగలుగుతానా లేదా అని ఆ దర్భచాప మీద పడుకొని ఆయన ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో చూడండి ఆయన మనస్సు. ఎందుకంటే ఇయం సీత మమసుత అని ఆ జనకుడు ఆ స్త్రీ అంటే ఆయన కుమార్తె అయినటువంటి ఆ సీతమ్మ తల్లి చేతిని రామచంద్ర భగవానుడి చేతికి అందిస్తాడు. ఆయన పాణిగ్రహణం చేసి ఆవిడను భార్యగా స్వీకరించి, ఆవిడ రక్షణను బాధ్యతగా ఆయన స్వీకరించి, ఆవిడ్ని రక్షించలేక ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే కనీసం ఆవిడ జాడను కూడా తెలుసుకోలేక అరణ్యంలో సంచరించి తిరిగి చివరికి సముద్రానికి అవతల ఉన్నటువంటి లంకలో ఆవిడ ఉన్నదని తెలుసుకొని ఎలా దాటి అవతలకు వెళ్ళాలో ఆయనకి మార్గం అర్థం కాలేదండి. అటువంటి ఆ బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో సాక్షాత్తు లోపాముద్ర సమేతుడైనటువంటి అగస్త్యుల వారు, ఈయన బ్రహ్మస్వరూపులే, ఆయన రాముడు ఇక్కడ ఉన్నాడన్నటువంటి విషయాన్ని తెలుసుకొని రాముణ్ణి పరామర్శించడం కోసం వస్తాడు. తన తల్లిదండ్రుల వంటి లోపాముద్ర అగస్త్యులను చూచిన తర్వాత రాముడు కూడా బోర్న విలపిస్తాడు. తను ఉన్నటువంటి పరిస్థితిని అగస్త్యుల వారికి వివరిస్తాడు. అగస్త్యుల వారు కూడా చాలా బాధపడతారు. జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని లోపాముద్ర కూడా ఆవిడ కూడా బాధపడుతుంది. అగస్త్యుల వారు ధైర్యం చెప్తారు. రామచంద్ర, నీవేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయినా లంకకి వెళ్ళాలి, సీతని తీసుకురావాలి అనేటటువంటి నీ సంకల్పం ముందు ఈ సముద్రం చాలా చిన్నదయ్యా. అయినా ఎంతది ఈ సముద్రం, నీకు నా గురించి తెలుసు. లోగడ నేను ఆచమనం చేశాను ఈ సముద్రాన్ని మొత్తాన్ని కూడా. ఇప్పుడు కూడా నేను తలుచుకుంటే ఒక్కసారి ఆచమనం చేసేస్తాను. కానీ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళినటువంటి ఆ కీర్తి, ఆ పేరు ప్రతిష్టలు నీకు రావాలి కాబట్టి నేను అలా చేయట్లేదు నాయన. నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ వంశానికి మూలపురుషుడైనటువంటి సూర్యభగవానుణ్ణి నీవు ఆరాధించు, ఆయన్ని ప్రార్థన చెయ్యి. ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనస్సులో చక్కటి ఆలోచన వస్తుంది, నీకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి, అయినా ఎంతమంది పడలేదయ్యా కష్టాలు. సూర్యవంశంలో వాడివి నీకంటే ముందు వాడు ఎంతమంది కష్టాలు పడలేదు. మీ వంశంలో వాడే హరిశ్చంద్రుడు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. మరి మీ వంశంలో వాడే భగీరథుడు, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. చంద్రవంశంలో జన్మించినటువంటి ఆ నలుడు, నలమహారాజు, ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు. కాబట్టి కష్టాలకెప్పుడు కూడా మనం తలవంచడానికి వీల్లేదు రామచంద్ర అని చక్కని అద్భుతమైనటువంటి స్తోత్రరాజంగా చెప్పబడినటువంటి ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు శ్రీరామచంద్రుడికి ఆయన ప్రబోధిస్తాడు. అప్పుడు అగస్త్యుల వారి మాటని అవధరించి ఆ సేతువులో చక్కగా స్నానం చేసి ఆయన ఆ ఆదిత్య హృదయాన్ని ఆయన ఉపదేశిస్తే ఈయన జపిస్తాడు. తతో యుద్ధ పరిశ్రాంతం
సమరే చింతయా స్థితం రావణం చాకృతం జయావహం జపే నిత్యం అక్షయం పరమం పదం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అనేటటువంటి ఆ స్తోత్రాన్ని చెబితే చక్కగా రామచంద్రుడు ప్రార్థన చేసి సూర్యభగవానుణ్ణి ఆయన ఆరాధిస్తే సూర్యుడి యొక్క అనుగ్రహానికి ఆయన పాత్రుడవుతాడు. తరువాత అగస్త్యుడి దగ్గర నుండి ఎన్నో స్వాంతన వాక్యాలను విన్న తర్వాత రామచంద్రుడి యొక్క మనస్సు కొంతవరకు కుదుటపడుతుంది. ఎప్పుడైనా కూడా మనిషి భీతి చెందకూడదు, భయపడకూడదు, మానసికంగా కృంగిపోకూడదు. ఎందుకంటే ఆ మనిషి అనేవాడు మానసికంగా ఎంతవరకైతే స్థైర్యంతో ఉండగలుగుతాడో అంతవరకు వాడి జీవనం బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కడికి కావాల్సింది ఏమిటి అంటే ఆత్మవిశ్వాసం, ఇంద్రియ నిగ్రహం. అన్నిటికంటే కూడా ప్రధానంగా 2 కావాలని పెద్దలు చెబుతుంటారు. ఏమిటి ఆ 2 అంటే, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండవది పరమాత్మ విశ్వాసం. ఈ 2 ఉన్నటువంటి వాడి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. కాబట్టి రాముడికి కూడా ఆ ఆదిత్య హృదయం పారాయణ చేసిన తరువాత చక్కగా ఒక మనోధైర్యం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. నేను సాధించగలను అనేటటువంటి ఆ బలం వస్తుంది ఆయనకి. తర్వాత చక్కగా అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ, వానర నాయకులైనటువంటి సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, ప్రధానమైనటువంటి సుగ్రీవ సచివుడైనటువంటి సాక్షాత్తు రుద్రరూపుడైనటువంటి హనుమంతుడిని కూడా పిలిచి ఎలా అయినా సరే ఈ వారిధి ఏదైతే ఉన్నదో, ఈ సముద్రం ఏదైతే ఉన్నదో దీని మీద వారధి కట్టాలి, సేతువు నిర్మాణం చేయాలి, మనం అవతలకి దాటి వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి ఆయన తెలియజేస్తాడు. తర్వాత రాముడు ఎలా సేతువుని నిర్మించాడు, ఆ రామసేతువు యొక్క విశేషాన్ని, రామేశ్వర క్షేత్రం యొక్క ఆ వైభవాన్ని రాబోయేటటువంటి భాగాల్లో మనం మరింత విస్తారంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఆ రామచంద్రుని యొక్క కృపతో పాటు ఏ శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం చెప్పుకుంటున్నామో మన శీర్షికకు నాయకుడైనటువంటి జగద్గురువులు శంకరుల యొక్క అనుగ్రహానికి కూడా మనందరం పాత్రలవ్వాలని ఆశిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రహస్యాలని కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ నిరాశై నమః. ఆ తల్లి నిరాశి అంటే ఆ తల్లికి ఎటువంటి ఆశలు ఉండవట. ఆ తల్లిని ఆశ్రయిస్తే మన యొక్క అన్ని ఆశలు నెరవేరిపోతాయి. అంతేకాకుండా అత్యాశలను కూడా ఆ తల్లి మనకు తొలగిస్తుంది అనేది ఈ నామం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మనిషి ఆశాజీవి అని మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకంటే ఆశించే హక్కు ఒక మనిషికే ఉంది, మనిషి ఆశించాలి కూడా. కానీ ఆ ఆశ ఏ మేరకు ఉండాలి? ఆ ఆశ మన పురోగతికి దారి తీయాలి తప్ప అత్యాశగా మారి చివరికి అది మన పతనానికి గురి కారాదు అనేది ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆశ వేరు, అత్యాశ వేరు. అందుకే ఇక్కడ శరభంగ మహాముని ఈ యొక్క వృత్తాంతం చెప్పుకుంటే రాముణ్ణి దర్శించుకున్న తర్వాతే శరభంగుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. అందుకే ఆ మహర్షికి ఆ పేరు అట్లా వచ్చింది. శరభంగుడు అంటే మనస్సు సంధించినటువంటి ఆశలు అన్నటువంటి శరములని, అంటే మనసు సంధించే ఆశలు అనేటువంటి శరముల్ని భంగమొనొచ్చినటువంటి వాడే శరభంగుడు అట. అందుకే ఆయనకి ఆ పేరు శరభంగుడు అని. శరముల్ని భంగమొనొచ్చాడు, విరిచేశాడు శరముల్ని. ఏంటో శరములు? మనసు సంధించినటువంటి ఆశలు అనేటువంటి శరములు అట. ఒకనాడు శరభంగ మహాముని దర్శించుకోవడానికి రామచంద్రమూర్తి వెళ్తున్నప్పుడు అప్పుడే ఇంద్రుడు దర్శించుకోవడానికి వచ్చాడు. శరభంగ మహామునికి స్వాగతం పలకడానికి వచ్చాడు. ఇప్పుడు రాముని చూసి ఇంద్రుడు మరలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు రాముణ్ణి కలవకూడదు, రాముడు ఒక బృహత్తరమైనటువంటి కార్యం చేయాల్సి ఉంది, ఆ బృహత్తర కార్యం పూర్తయిన తర్వాత అప్పుడు నేను రాముని దర్శించుకుంటాను, అంచేత రాముడు వచ్చేస్తున్నాడు ఆశ్రమానికి అని చెప్పి, మరి రాముడు రావడానికి ముందే నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంద్రుడు తిరిగి ఆయన ఇంద్రలోకానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి శరభంగ మహాముని దర్శించుకొని, మహాముని మిమ్మల్ని కలవడానికి వచ్చినటువంటి సాక్షాత్ ఇంద్రుడని నేను భావిస్తూ ఉన్నాను, నిజమేనా అంటే శరభంగుడు నిజమేనయ్యా, ఆయన ఇంద్రుడే. మరి ఎందుకు వచ్చారు ఆయన అంటే అప్పుడు శరభంగ మహాముని చెప్పడం జరిగింది, ఆ ఇంద్రుడు నాకు స్వాగతం పలకడానికి రావడం జరిగింది. ఎందుకంటే నేను చాలా తపస్సులు చేశాను, నేను చాలా తపస్సు చేయడం వలన నాకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. అంచేత ఇంద్రుడు స్వయంగా నాకు ఆహ్వానించి తన యొక్క ఆ వాహనంలో బ్రహ్మలోకానికి తీసుకుపోవాలని చెప్పి స్వాగతం పలకడానికి ఇంద్రుడు వచ్చాడు.
అప్పుడు రామచంద్రమూర్తి అంటారు, ఓ చాలా సంతోషం మహర్షి, మరి మీరు వెళ్ళలేదా అంటే, నేను ఒకటే మాట చెప్పాను, ఒక మహేంద్ర, నేను రాముని దర్శించుకున్న తర్వాతే వస్తాను అని చెప్పాను అంటాడనమాట ఆయన. అంటే రాముని దర్శించుకున్న తర్వాతే నేను బ్రహ్మలోకానికి వస్తాను, అంతవరకు నేను రాను అని సున్నితంగా ఇంద్రుడిని పంపించేశాను తిరస్కరించి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, రాముని యొక్క భగవత్ సాక్షాత్కారం కలగడానికి ముందు మనకు కొన్ని పరీక్షలు జరుగుతుంటాయి అన్నమాట. ఇలాంటివి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. కాబట్టి పరీక్షల్లో పడిపోయి చిన్న చిన్న సుఖాలకి మనం లోబడిపోయామనుకోండి, అప్పుడు అతీత సుఖమైనటువంటి భగవతత్వాన్ని మనం చేరుకోలేము. కాబట్టి ఇక్కడ ఆశలు ఎరచూపాడు ఎవరు? ఇంద్రుడు. నీకు బ్రహ్మలోకాన్ని తీసుకుపోతాం వచ్చేయమన్నా సరే, ఆ బ్రహ్మలోకాన్ని కూడా పక్కన పెట్టి రాముడు దర్శనం కోసం ఆగిపోయాడు శరభంగుడు అనమాట. ఎందుకని? రాముని దర్శించుకున్న తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తానంటాడు. అది మన శరభంగుడి దగ్గర నేర్చుకోవాల్సినటువంటిది. అప్పుడు శరభంగుడు అంటాడు, రామా నేను దర్శించుకున్నాను, ఇక నా యొక్క తపస్సుకు పూర్ణత్వం ఏర్పడింది, ఇప్పుడు నేను బ్రహ్మలోకానికి బయలుదేరుతాను అని చెప్తూ అప్పుడు శరభంగుడు ఒక మాట అంటాడు రాముడితో, రామా నా యొక్క తపోశక్తి చేత నేను చాలా లోకాలు సంపాదించాను తపోశక్తి చేత, ఆ లోకాలన్నీ నీకు ప్రసాదిస్తాను, స్వీకరించు అంటే రాముడు అంటాడు, మహర్షి క్షమించండి, ఆ యొక్క లోకాలన్నీ నేనే సాధన చేసుకొని నేను సాధించుకుంటాను నేను, అంతే తప్ప మీరిస్తే నేను స్వీకరించలేను. కాబట్టి నేను సాధన చేసుకోవడానికి ఒక మంచి అనువైనటువంటి ప్రదేశాన్ని చూపించండి, నాకు మార్గాన్ని చూపించండి తప్ప నాకు ఆ లోకాలు వద్దు, నేనే సాధించుకుంటానంటాడు రాముడు. అది సాధకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అనమాట. సాధకుడు ఎప్పుడు కూడా స్వతహాగా సాధించుకోవాలి తప్ప ఏదో గురువులో లేకపోతే వేరే ఎవరో అయాచితంగా అలా ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుంది అనుకున్నటువంటి వాడు జీవితంలో ఎప్పుడు విజయాలు సాధించలేడు. ఇది రాముడి ద్వారా మనకు అర్థమవుతుంది. శరభంగుడు తన తపోలోకాలన్నీ కూడా పుణ్యలోకాలన్నీ ప్రసాదిస్తానంటే కూడా తిరస్కరిస్తాడు ఇక్కడ రాముడు. నేనే సాధించుకోవడానికి సాధన చేస్తాను, సాధన చేయడానికి మంచి ప్రదేశం అంతే రాముడు. ఇది ఇక్కడ ఇంత గూఢమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, అప్పుడు చాలా సంతోషిస్తాడు శరభంగుడు. చాలా సంతోషించి, రామా ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి తన యోగశక్తి చేత తన యొక్క దేహాన్ని దగ్ధం చేసుకొని అగ్ని తేజస్సుతో ఒక దివ్యమైన దేహాన్ని ధరించి ఇక బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు శరభంగుడు. అప్పుడు బ్రహ్మ చాలా సంతోషంగా స్వాగతం పలుకుతాడనమాట శరభంగుడిని. చూసారా, అంటే రామ దర్శనం కలిగిన తర్వాత ఆయన యొక్క తపస్సుకు పూర్ణత్వం ఏర్పడిన తర్వాత బ్రహ్మ కూడా సంతోషంగా స్వీకరించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మధ్యలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలను మనం అధిగమించినప్పుడే పూర్ణత్వాన్ని మనం సాధించగలుగుతాం అనమాట. ఒక యువరానికి ఒక స్వయంవరం ఏర్పాటు జరిగింది. ఆ స్వయంవరానికి చాలామంది రాజులు వచ్చారు. చాలామంది రాజులు వచ్చిన తర్వాత ఆమె ఒక పరీక్ష పెట్టారు. ఏం లేదు, నేను పరుగు పందెం పెడుతున్నాను, ఎవరైతే నేను పరుగెడుతూ ఉంటే వేగంగా వచ్చి నన్ను పట్టుకుంటారో వారికి నేను భార్యగా లభిస్తాను అని ఆమె ప్రకటించిందట. అట్లాగే ఆ యువరాణి పరిగెడుతూ ఉంది. ఆ యువరాణి వెనక రాజులందరూ పరిగెడుతున్నారట. ఎవరు అతి వేగంగా వెళ్ళి ఆ యువరాణి యొక్క చేయి పట్టుకుంటారో వాళ్ళకి దక్కుతుంది. అయితే ఆ యువరాణి పరిగెడుతూ ఏం చేస్తుందంటే, కొన్ని వేల కోట్లు విలువ చేసే కొన్ని చాలా వజ్ర వైఢూర్యములు ఉన్నాయట, మణులు. ఆ మణులు ఒక్కొక్కటి విసురుతుందట. విసురుతుంటే పరిగెడుతున్నటువంటి ఆ యువరాజులందరూ కూడా మణులను పట్టుకొని ఏరుకుంటూ ఇది చాలా విలువైనటువంటి మణిని వాళ్ళ పాకెట్లో వేసుకుంటున్నారట. కానీ ఇలా అందరూ కూడా, అయితే మరికొంతమంది అనుకుంటున్నారు, అయ్యో మరి ఈ మణి కోసం మనం ఆగితే నా వెనకొచ్చేవాడు ముందెళ్ళిపోతాడేమో, ఎవరు దొక్కుతుందో తెలియదు, కానీ ఇది వదిలేస్తే ఇది మన చేతిలో అందేది పోతుంది, ఇది చాలా వేల కోట్లు విలువ చేసే మణి కదా అని మణుల కోసం అందరూ పాకులాడుతున్నారట. ఎవరు కూడా చివరి వరకు చేరలేకపోయారు. కానీ ఒక్క యువరాజు మాత్రం ఆ మణుల్ని కూడా తిరస్కరించి ఆయన అతి వేగంగా పరిగెడుతూ వెళ్ళి ఆ యువరాణి యొక్క చేయి పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ యువరాణిని గెలుచుకున్నాడు. ఇటువంటి విలువైనటువంటి లక్షల వజ్రవైఢూర్యములు ఉన్నాయి. ఎప్పుడైతే యువరాణి తన సొంతమైందో అవన్నీ తనకు సొంతమయ్యాయి. అదే ముందే తను ఏదో ఒక వజ్రవైఢూర్యానికి కానీ ఆ ఆశకి లోనైపోయి ఉంటే యువరాణి దక్కుండేది కాదు కదా. కాబట్టి ఒక గొప్పది దక్కాలి అనుకున్నప్పుడు ముందు చిన్నవి మనకు ఎరగా వస్తాయి మనకు. కాబట్టి ఆ చిన్న వాటితో మనం తృప్తి పడిపోయి ఆగిపోయాం అనుకోండి, ఆ గొప్ప విజయాన్ని మనం సాధించలేము అనమాట. అది మనకు దీని ద్వారా అర్థమవుతూ ఉంది. కాబట్టి అత్యాశకు ఎప్పుడైనా మనం పోయాము అనుకుంటే కనుక అప్పుడు నిజమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేము అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తినం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు ధనుర్మాసంలో 27వ రోజుకు మనం ప్రవేశించాం. మరి ఈ పాశురం ఏంటిదంటే, ఆ గోదాదేవి కుడారే అని చెప్పి
పాశురం మనకు అల్లి ఆ పూదండ మనకిచ్చింది. ఆ పూదండతో పాటు ఈ పాశురంలో మనం ఏం నేర్చుకోవాలన్నది కూడా మనకు నేర్పిస్తుంది. గోపికలు అడిగిన వ్రత పరికరాలన్నీ కృష్ణుడు సమకూర్చాడు. క్రితం పాశురంలో ఆ గోపికలు అడిగిన 6 వ్రతంకి సంబంధించిన అన్నీ కూడా కృష్ణుడు ఆ వ్రతం కొరకు కావాల్సినన్ని తానే సమకూర్చాడంట. ఇప్పుడు ఈ వ్రతమాచరణకు తాము పొందిన ఫలమేమిటో గోపికలు వివరిస్తున్నారంట. నీతో కూడిన వారమై జయించే కళ్యాణగులం గల గోవిందా, నిన్ను కీర్తించి పరం పొంది వ్రతము సమాప్తి చేసి మేము పొందే సమ్మానము లోకమంతా ప్రశంసించేటట్టుగా ఘనంగా ఉండవలెను. కృష్ణ, ఈ వ్రతం చేస్తున్నాము, నువ్వు అన్నీ తెలిసినవాడు, మేము ఈ వ్రతం పూర్తి లోపల ఈ లోకమంతా ప్రశంసించాలి. ఈ వ్రతం ఆచరించినందుకు కృష్ణుడు ఇంతగా ఇచ్చాడు. అది ఏంటిదంటే సమ్మానము అని చెప్పి అంటుంది మన గోదాదేవి. చేతులకు కంకణాలు, భుజములకు దండకడియాలు, చెవులకు దుద్దులు, పూలు, కాలికి అందెలు మున్నగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. మంచి బట్టలు కట్టుకోవలెను. తర్వాత పాలు అన్నము మునిగినట్టుగా ఉండే నెయ్యి, పాలు అన్నంతో మేము పాయసం చేస్తే అందులో నెయ్యితో మునిగిపోయి ఉండాలి. తీయని పాయసం మా చేయి మీదుగా జారునట్టుగా నీతో కలిసి అందరం మేము పంచుకునేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అంటున్నారు. అంటే చూడండి, వాళ్ళు కోరుకునేవన్నీ కూడా మనకు లౌకికంగా కనబడుతున్నాయి, కానీ అందులో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉంది. భగవంతో కూడుము అన్నవారు 4 విధాలుగా ఉంటారంట. పరమాత్ముని యొక్క గుణాలను తెలుసుకొని వాళ్ళతో ఉండే అల్వర్లు, స్వామిపై ప్రణయరోషంచే విముఖులగు వారు గోపికలు, భయమాశ్చర్యతో ద్వేషం కలిగిన వాళ్ళు కంసుడు, శిశుపాలుడు, దుర్యోధుడు లాంటి వాళ్ళు, స్నేహము ఉదాసీనతో విముఖులుగా వారు మనబోటి వాళ్ళందరూ స్నేహంతో ఉంటారు. తన సౌలభ్యం, సౌశల్య, పర్వత పరాక్రమం చూసి పరమాత్మ అందరినీ తనతో కూడిన వారై ఉంటాడంట. పరమాత్ముడు చూడండి, ఈ 4 రకాలుగా ఉన్నవాళ్ళు ఆచార్యులు, గోపికలు, ద్వేషంతో కూడుకున్న కంసుడు, దుర్యోధుడు లాంటి వాళ్ళు, స్నేహం చేయాలనుకున్న మనల లాంటి వాళ్ళందరినీ కూడా తాను ఇచ్చేస్తాడంట. అంటే ఇప్పుడు ఏమంటున్నారు గోపికలు అంటే, వీళ్ళు అడిగేటి అన్ని కాలేందలు, దుద్దులు ఇవన్నీ కూడా ఏంటిదంటే ఒక భార్యాభర్తల అనుబంధం మాదిరిగా ఉండాలంటున్నారు కృష్ణుడితో. కృష్ణ, నీతో మేముండేది భార్యాభర్త అనుబంధం. భార్య ఎలాగైతే భర్తతో అంటే కృష్ణుడితో చేరి పరమాత్మలో చేరి శయనించు రహస్యములు వినేదిగా ఉంటుందో, దుద్దులు, కర్ణపూర్ణలు, ఆభరణాలు కావాలంట. అంటే దుద్దులు అంటే ఏంటిదంటే తిరుమంత్రము, 2వ చెవికి ఇచ్చే పువ్వులు ద్వయమంత్రము, తర్వాత చరమశోక్లం అంటే వీటిలో తిరుమంత్రమేమో చెవికి దుద్దు, ద్వయమంత్రం అంటే 2 చెవుల పూలు, అందులో పైది భక్తి, కిందిది జ్ఞానము, ఇక చరమ శ్లోకం అంటే కాళియంది, కృష్ణుడికుండే కాళియంద కావాలంటున్నారు. అనగా ఎందు గురించి అంటే తిరుమంత్రమేమో ఆత్మస్వరూపమైన జ్ఞానం కలిగించును, ద్వయమంత్రము వాచిక, మానసిక, కాయ వ్యవహారాలన్నిటి శ్రీమన్నారాయణకు ప్రీతితో అర్పిస్తున్నామని తెలుస్తుంది. ఇంకా పాదాభరణం అంటే కాళియందే, అట్టి ఆ చరమ శ్లోకం ముఖ్యం, అదే నివృత్తి. మా నివృత్తి ధర్మం అంతా కూడా నీ కాళియంద మాదిరిగానే ఉండాలి కృష్ణ. అన్నమే పరమాత్మ, అందులో పోసిన పాలే కళ్యాణ గుణాలు కృష్ణ నీవి, దానిలో వేసిన నెయ్యే ప్రీతి. భగవంతుని గుణాములు భగవని యందు ప్రీతితో అనుభవించాలి. అది భగవద్ అనుభవం తీపి గుర్తు గనుక మనకు అటువంటి భోగము మాకు కావాలి, నీతో కలిసి అనుభవించాలి కృష్ణ. ఆ పరమాత్మతో కలిసి కళ్యాణ గుణాలను అనుభవిస్తామని చెప్పేసి ఉపనిషత్తు మనకు చెప్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, పాలతో కలిసిన ఈ పరమాన్నం ఎలాంటిదంటే కృష్ణుడు గుణాలేమో అన్నము, పాలేమో ఆయన కళ్యాణ గుణాలు, నెయ్యేమో ఆయన ప్రీతి. ఈ 3 కలిసి మాకు భుజించేట్టుగా నువ్వు ఆ నైవేద్యం నువ్వు స్వీకరించి మాకి ఆ పరమాత్మతో కలిసి కళ్యాణ గుణాలను అనుభవిస్తామని ఉపనిషత్తు చెప్తుందంట. ఉపనిషత్తు చెప్పినట్టుగా మాకిది కావాలని చెప్పి ఆ గోదాదేవి ఆ కృష్ణుడిని ప్రార్థిస్తుంటే ఆ కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఆ ప్రసాదాన్ని ఈ 27వ రోజు మనకు ప్రత్యేకంగా మన ఇంట్లో మనకు అంటే మన ఇంట్లోనే కావచ్చు, మన పక్కన ఉన్న గుడిలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ కృష్ణుడు కళ్యాణ గుణాలే క్షీరాన్నంలో ఉంది కనుక ఆయన కళ్యాణ గుణాలే మనం స్వీకరిస్తున్నామన్న భావనతోటి మనం స్వీకరించాలి. మాలే అన్నారు కదా, పరమాత్మ స్వరూపమగు రూపము జీవునకు కూడా ప్రాప్తించునని సూచించబడింది. వైకుంఠనాథుడు జీవునికి బ్రహ్మాలంకారం చేను ముక్త పురుషుడగా భగవాని కళ్యాణ గుణములు పరమ ప్రీతితో మనం ఇప్పుడు అనుభవించేస్తున్నాం. అయితే అట్టి భగవద్ అనుభవం ఈ జన్మకు ఈనాడే కలిగింపమని గోపికలు వేడుచున్నారు. గోదా మొక్కురు తీర్చడానికి తిరుమాలి రామానుజుల వారు గోదా యొక్క కోరిక కొరకు 100 గంగాలాలంత పాయసం ఆ కృష్ణుడు కర్పించాడంట. మరి ఆ పాయసం అంతా కూడా ఆ కృష్ణుడు మొత్తం 100 గంగాలాలు పాయసం తనే స్వీకరించాడా అంటే తాను స్వీకరించి మనకు ప్రసాద రూపంలో ఇచ్చేటప్పటికీ అది మనం స్వీకరించేటప్పుడు ఆ కృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలు
మనం స్వీకరిస్తున్నాము. ఈ వ్రతం అనేది చేసినాక 30వ రోజు తర్వాత మనలో పూర్తిగా మార్పు రావాలి. అంటే ధనుర్మాసంలో 1 నెలనే చేయాలంటే అంటే ఆ 30 రోజులు అయిపోయిన తర్వాత కూడా మన ఆత్మ కొట్టుకోవాలి. ఏంటంటే ప్రతిరోజు నేను ఈ పాశురం చదువుతాను, ప్రతిరోజు నేను ఈ వ్రతం చేస్తాను. 30 రోజులు ఎందుకు, ఆ శ్రీహరిని కీర్తించడానికి నాకు 365 రోజులు కూడా సరిపోవన్న భావన మనకు కలగాలి. అందుగురించి 100 గంగాల పాయసన్నాన్ని, క్షీరన్నాన్ని ఆ రామానుజుల వారు గోదాదేవి కోరిక ప్రకారంగా స్వామికి సమర్పించి ఆ ప్రసాదం అంతా మనకు పంచుతున్నారన్న భావనతోటే మనం ఉండాలి. ఎందుకంటే మనకు శ్రీహరే ఉపాయం, ఆయననే మనకు దారి, ఆయననే మనకు ఫలం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము ఈ పాశురాలలో నుండి నేర్చుకున్నదంతా కూడా అణువణువులో ఆ విష్ణు చిత్తుడు మాదిరిగా మన చిత్తంలో కూడా ఆ శ్రీహరే నిండిపోవాలి. అప్పుడే మనకు ముక్తి అనేది ఇక్కడే తెలుస్తుంది. ముక్తి అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మన ఇంట్లోనే. ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ క్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ వెళ్ళకూడదా అండి అంటే వెళ్ళాలి, కానీ వెళ్ళలేని వాళ్ళందరూ కూడా మన ఇంట్లోనే మనం ముక్తి రావాలంటే ఈ యొక్క 30 పాశురాలను మనం జీర్ణించుకొని ప్రతిరోజు మనము దాన్ని పూర్తిగా ప్రయత్నపూర్వకంగా, అంటే ప్రతిరోజు కూడా మనం చేస్తూ అలా ముందుకెళ్తే కానీ మనకు దీని యొక్క ఫలం మనకు లభించదని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు, ఉపనిషత్తులు చెప్తున్నారు, ఆళ్వార్లు చెప్తున్నారు, రామానుజులు చెప్తున్నారు. ఓం నమో శ్రీ గోదాదేవే నమః.